ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ని సిద్ధం చేశారా? తెర వెనక భారీ స్కెచ్ని రెడీ చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్ సిద్ధం చేశారని, తెర వెనక భారీ స్కెచ్ని రెడీ చేశారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ వార్త? వాస్తవమా లేదా అవాస్తవమా? ఏంటి సార్ ఈ వార్తను మనం ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు? మంచి ప్రశ్న కృష్ణ గారు. ఇప్పుడు తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుగా విభజన జరిగిపోయింది. ఇది ఒక ప్రత్యేక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అని అనుకున్నారు. కానీ ఈ రెండు రాష్ట్రాలు రాజకీయంగా ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రం ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఇక నుంచి జరగబోయే రాజకీయాలు ఎప్పుడు కూడా తెలంగాణకి వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అనే భావన లేదండి. చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత చంద్రబాబు గారి అరెస్ట్ ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద ఎలా చూపిందో, తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ తెలంగాణ నాయకులు అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి వరకు మనం పరిమితం అవుదాం. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో కూడా పరపుతుందండి. ఓకే, రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో కూడా పరపుతుంది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీఆర్ఎస్ని ఎదుర్కోవటానికి ఈసారి సర్వసన్నాహకాలు చేసుకుని ఎదుర్కొన్నాడు. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అట్లాంటి సన్నాహకాలు జరగల. అందువల్లే ఈసారి కాంగ్రెస్ పార్టీని చాలా తక్కువ అంచనా వేసి బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కేసీఆర్ గారు గతంలో లాగానే వెళ్ళిపోయాడు, తక్కువ అంచనా వేసి. కానీ ఈయనకున్న సమాచారం ఏంటంటే తెలంగాణలో 2 పర్యాయాలు పనిచేసిన బీఆర్ఎస్, ఒక పర్యాయం అవకాశం ఇస్తే చాలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా 2023లో బీఆర్ఎస్ తెలంగాణలో, 24లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఓడిపోబోతుందన్న ఇంటెలిజెన్స్ సమాచారం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందండి. ఆయన అందువల్ల చాలా విశ్వాసంగా ఢీకొన్నాడు ఇక్కడ. ఆ సందర్భంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రభావం ఇక్కడ చూపించిందని చెప్పా కదండి. చూపించిందా లేదా అనేది మీరు చెప్పండి. చూపించింది కదా. అట్లాగే ఇప్పుడు ఆయన ఈ 24 ఎలక్షన్స్లో కూడా ఇదే ఫార్ములా, అంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఎంత పరపతుందో ఆ ఫార్ములాని ఇప్పుడు ఆ షర్మిల గారిని ఆ రోజు ఇక్కడ తెలంగాణలో ఇది సమయం కాదు, నువ్వు ఇక్కడ రాకూడదని చెప్పాడు. ఇది సమయం, నువ్వు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళమని ప్రోత్సహిస్తాడు ఒక చెల్లిగా. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించడానికి సిద్ధపడ్డాడు. డీకే శివకుమార్ కర్ణాటకలో ఎలా ప్రొజెక్ట్ అయ్యాడో, ఇప్పుడు వరకు ఎక్కువ కాంగ్రెస్ లీడర్లు నార్త్ నుంచి ప్రొజెక్ట్ అవుతున్నారు, ఏది జాతీయ స్థాయిలో గేమ్ ఆడటానికి. కానీ ఈసారి సౌత్లో డీకే శివకుమార్, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో కీలకం కాబోతున్నారు. ఇప్పుడు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వస్తున్న లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో వస్తున్న లోక్సభ ఎన్నికల్లో తను విశ్వరూపం చూపించడానికి రెడీగా ఉన్నాడు. రానున్న లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని లోక్సభ స్థానాలను కైవసం చేసుకొని సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది ఆయన రిపోర్టులు తెప్పించుకున్నారని, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రుల ఓట్లు గెలవాలన్నా, వారి మన్నలను ఇదవ్వాలన్నా అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రిపోర్ట్లు బాగా పనికొచ్చాయని, ఈ మాస్టర్ ప్లాన్తోనే రేవంత్ రెడ్డి లోక్సభ స్థానాలను గెలిచేటి ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద స్కెచ్ కాబోతుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు సింపుల్గా ఎనాలిసిస్ చేద్దాం కృష్ణ గారు. మొన్న ఇక్కడ జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందు లోక్సభ సభ్యులుగా ఉన్న బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే కానీ, ఇట్లా సీనియర్ లీడర్స్ అందరూ కూడా మొన్న ఓడిపోయారు. ఒక్క కిషన్ రెడ్డి గారు పోటీ చేయలేదు కాబట్టి ఆయన పదవి అట్లాగే ఉండింది. మిగిలిన సీనియర్ లీడర్స్ మొత్తం ఈటల రాజేంద్ర గారు అందరూ ఓడిపోయారు ఇక్కడ.
దాన్ని బట్టి కాంగ్రెస్ ఇక్కడ ఒక స్థిరమైన పొజిషన్లో ఉంది. రేపు లోక్సభ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది కానీ బీజేపీకి ఉండదు. ఎందుకంటే బీజేపీ మీద బీఆర్ఎస్కి వాళ్ళిద్దరు ఒకే పార్టీ అనే భావన ప్రజలకు వెళ్ళిపోయింది. కాబట్టి బీఆర్ఎస్కి వేసే బదులు బీజేపీకి వేసినా ఒకటే, రెండిట్లో ఒకటే. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ స్థిరపడటానికి ఎక్కువ స్థానాలు తెచ్చుకోవడానికి ఆస్కారం ఏర్పడిపోయింది. అట్లాగే అక్కడికి వచ్చేటప్పటికి ఆ కాంగ్రెస్ బలం కాదు అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉన్న వ్యతిరేకత అట్లాంటిది. బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ నష్టపరిచింది, ఈ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా నష్టపరిచింది బీజేపీ అని. ఆయన బీజేపీతో అంటకాగాడు, ప్రతి బిల్లుకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన దత్తపుత్రుడు అని ఒక పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి బీజేపీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి అక్కడ బాగోదు. కాబట్టి దాన్ని ఎట్లయినా పరిస్థితుల్లో అడ్వాంటేజ్ ఇతరులకే ఉంటుంది. అది టీడీపీకైనా ఉండొచ్చు, కాంగ్రెస్కైనా ఉండొచ్చు. ఇప్పుడు షర్మిల అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇక్కడ సెటిలర్లు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుందా? రేవంత్ రెడ్డికి అది ప్లస్గా మారే అవకాశం ఖచ్చితంగా అండి. మొన్న ఎలక్షన్లో కూడా కనపడింది కదా, ఇంకా కొంచెం ఇంకా ష్రింక్ అయ్యారనిపిస్తుంది. అంటే టీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక అనుమానంతో కొంతమంది ఆంధ్ర ఓటర్లు కూడా ట్విన్ సిటీస్లో ఉన్న ఓటర్స్ కొంచెం సందేహపడ్డారని. ఇప్పుడు టీఆర్ఎస్కి ఎడ్జ్ కనపడతలేదు కాబట్టి ఈసారి ఇంకా డెస్ ఓటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ఏర్పడుతుంది, అక్కడ కూడా మేలు జరుగుతుందండి. తర్వాత ఇంతకుముందు ఈయన టీడీపీలో ఉండెళ్ళాడు, తర్వాత ఈయన విభజన నాయకుడు కాదు. రాష్ట్ర విభజనలో ఈయనేమి అగ్రభాగా నుండి పోరాళ్ళ కేసీఆర్ గారిలాగా ఆంధ్ర ప్రజల మీద వ్యతిరేక ప్రకటనలు లేకపోతే దూషిస్తూనో ప్రకటనలు చేయలే. రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళకు కూడా ఒక సదాభిప్రాయం ఉంది. తర్వాత ఆయన పరిపాలన విధానం తీరు కూడా ఫస్ట్లోనే రాగానే విధ్వంస పరిపాలన మొదలెట్టలేదు, అభివృద్ధి కార్యక్రమాల మీద పాజిటివ్గా నోట్తో మొదలెట్టాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేయలేదు, కంటిన్యూ కూడా చేయలేదు, ఆయన విధ్వంసమే కంటిన్యూ చేశాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఒక సౌత్ ఇండియాలో లీడర్గా, తెలుగు లీడర్లుగా, తెలుగు జాతికి చెందిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకు ఆ అడ్మిరేషను, ప్రజల్లో అభిమానం ఉంది. దానికి తోడు ఆయన సొంత కుటుంబంలో షర్మిల గారిని ఎమ్మడబెట్టుకొస్తున్నాడు. షర్మిల గారు చేసే విమర్శలు కానీ, షర్మిల గారు చెప్పే నిజాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు నో అని చెప్పలేని పరిస్థితిలో పడతాడు. ఆ రోజు సజ్జల గారు ఇంకొకళ్ళు ఖండించినా కూడా వాటికి విలువ ఉండదు కదండి, ఇప్పటికే లేదు. ఇప్పుడు మొన్న సుబ్బారెడ్డి గారు వెళ్ళి రాయబారిగా తిరిగి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యుడిగా కాదు, ఆయన బయట పిన్ని గారు భర్త, ఆయన కూడా మాట్లాడటానికి కూడా సింక్ అవుతాడు, ఎందుకంటే అది అంతర్గతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి సుబ్బారెడ్డి గారు మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఎవరన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలి, లేదంటే విజయం గారు మాట్లాడాలి. విజయం గారు అటు కొడుకు తరపున మాట్లాడుతుందా, కూతురు తరపున మాట్లాడుతుందా? తర్వాత ఆల్రెడీ ఆమె సిబిఐ ముందుకు ఒక వాంగ్మూలం ఇచ్చింది. తర్వాత డాక్టర్ సునీత అంటే వివేకానంద రెడ్డి గారి అమ్మాయికి మద్దతు ప్రకటించింది ఆ కుటుంబంలో ఆమె ఒక్కటే. ఇన్ని రకాల పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు తను ప్రూవ్ చేసుకోవడానికి మీరు అన్నట్టు సోనియా గాంధీ గారికి మంచి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తను ఇవాళ ఎట్లయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకున్నాడో అక్కడ ఆల్రెడీ తనకు కొంతమంది అభిమానులు ఉన్నారు. తర్వాత తెలుగుదేశంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత ఇదే పరిస్థితుల్లో మొత్తం వైఎస్ఆర్సీపీ ఒక డిస్ట్రెస్డ్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈయనకు అనుకూలించే అంశాలు. తర్వాత వయస్సు, ఈయనేమి 70 ఏళ్ళు 80 ఏళ్లలో లేడు, ఇంకా కొంతకాలం చేయగలడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ తరపున కూడా రేపు కేంద్రంలో మాట్లాడి కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయగలిగిన కెపాసిటీ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంది. వీటన్నిటిని మనం సమగ్రంగా చూస్తే మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యూహం అనేది ఈ రకంగా తను వర్కౌట్ చేసుకుంటాడు. ఇప్పుడు శత్రువు యొక్క బలహీనతలను కాదండి, తను స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూసుకుంటున్నాడు. అది ఆ అంచనాల మీద వెళ్ళినప్పుడు ఎవరు కూడా విఫలం అవ్వరు. అంతేగాని శత్రువు బలహీనత అనేది తర్వాత మాట. తను పడిపోతే ఏం చేస్తాం? ఇప్పుడు మనం కోటను కోల్చడానికి వెళ్ళామండి, అప్పటికి అది బేట్లు ఇచ్చేసి మన సైనికులు కవాతు చేస్తూ ఉండగానే ఆ ప్రకంపనలకు అది కూలిపోయింది అనుకోండి, అది మన తప్పు కాదు కదా. అంత వీక్గా కోట ఉంటాం దాని తప్పు. అంతేగాని ఈయన వచ్చి మార్చింగ్ చేస్తాడంటే చేస్తాడు. ఇప్పుడు దాడి చేయడానికి వచ్చేవాడు మార్చింగ్ చేసుకుంటా రాకపోతే కాళ్ళు ఈడ్చుకుంటా వస్తాడా? అది గమనించాలి కృష్ణ గారు.